వాళ్ళు చెప్తారు అందులో ఉన్నది మా దగ్గర రికవరీ చేయాలా చెయ్యక్కర్లేదా ఇది నిందులు కాదా అనేది వాళ్ళు హైకోర్టులో రావాలి. అంతే ఏమి చెప్పకుండా పెట్టుకున్నాయి మన నేను ఆత్మానం ఎవరు ఎక్కడ కూర్చున్నా ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఉన్న 4 సంవత్సరాలు మాట్లాడతా పెట్టుకున్నాయి పెట్టి ప్రతిరోజు రాసుకోవాలి పేపర్ నేనేం పట్టించుకోవడం కానీ ఇచ్చేస్తే నా ట్రాన్స్పరెంట్ గా నా నీతి నిజాయితీ నాకు నా మనస్తాపం నాకు తెలుసు. అందుకని నేను ఎవరైనా రాకుంటే నాకే అది దాన్ని ప్రూవ్ చేయాలి. నేను చాలా కూడా చేశాను. దాంట్లో ఉన్నది ప్రూవ్ చేయండి. ఒక్కసారి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్తాను. అంటే ఏదైనా ఈ బ్యాంక్ సంబంధించినటువంటి నేను ఉన్నటువంటి పోయిన 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ 18 మాసాల్లో కొని నా వల్ల ఈ బ్యాంకుకి ఇలాగ ఈ నష్టం పోయిందని మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే నన్ను నిలబెట్టి అడిగితే నేను దానికి నేను ఉపయోగపడతాను. అంతేగాని ఏదో రకంగా మాట్లాడి ఎవరో ఏదో చేశాడండి ఏదో అమ్మాయి ఎవరో డైరెక్టర్ గారికి వెళ్తే నాకు సంబంధం ఏంటి మా బ్యాంక్ సంబంధం ఏంటి అది తప్పనేది చైర్మన్ గా నేను ఉండేటప్పుడు ఈ బ్యాంక్ డెవలప్మెంట్ ఎంత ఉందా లేదనేది చూడాలి. మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉండేటప్పుడు పత్రికగా ఉండేటప్పుడు బ్యాంక్ని అందరూ ఈయన ఉంటుండగా చైర్మన్ ఏంటి ఒకటే మీకు ఉదాహరణ మేము 2019 నుంచి 24 వరకు అది 14 నుంచి 19 వరకు ఇంత డెవలప్మెంట్ చేయకపోతే మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ 2024లో మళ్ళీ నేను ఎలక్షన్ పోటీ చేశాను. మేము మా డైరెక్టర్లు మరి మేము మా మీద ఎంత ఒక ఇది లేకపోతే వాటి 10% మాకు మళ్ళీ ఎలాగా మమ్మల్ని ఎన్నుకుంటారు? అది ఒక నిదర్శనం చాలు. నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఎంత నీతి నిజాయితీగా ఉంటాను ఈ బ్యాంకుకి ఈయన రావాలంటే మళ్ళీ పెద్ద వర్షంలో కూడా వచ్చి ఓటింగ్ వేసి 25,000 మంది మమ్మల్ని ఒక్కరు 10% ఒక్కడు కూడా అవతల వాడు ఒక్కరు కూడా నెగ్గించకుండా మా 12 మందిని కూడా నెగ్గించారు. అది ఒకటి ఉదాహరణ చాలు మీకు. నేను ఎంతవరకు ఇది డెవలప్ చేస్తాను బ్యాంక్ అని ఎంతవరకు బ్యాంకు నేను డెవలప్ చేశానని మీకు తెలుసు, రాయవరం ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. అయితే 14లో మీరు ఎప్పుడైతే బ్యాంక్ పాల్గొనడం బాధ్యత చేపట్టిందో అప్పుడు ఆర్బీఐ రేటింగ్స్ లో బ్యాంక్ ఏ గ్రేడ్ లో ఉంది. 17-18లో అదే బ్యాంకు బి గ్రేడ్ పడిపోయింది. ఇదంతా కూడా మిస్ మేనేజ్మెంట్ అవతల కారణంగా ఆర్బీఐ రేటింగ్ తగ్గించింది. అదే అంత ముందు సి గ్రేడ్ ఉండేది. మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఏ గ్రేడ్ వచ్చింది. ఏ గ్రేడ్ మేము వచ్చిన తర్వాత వచ్చిందండి గురుగారు. మీరు ఏ గ్రేడు మేము వచ్చిన తర్వాత వచ్చింది 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా. తర్వాత పీరియడ్ ఇచ్చాడు. మేము వచ్చే టైంకి మునుపై ఉంది ఆర్ఎఫ్ఎం బ్యాంకు 160కి లోబడి జీతాలు ఇవ్వలేదు. 15 రోజులు జీతాలు ఇవ్వలేదండి. ఈ టైంలో మేము వచ్చేటప్పుడు బాధపడుతుంటే అయినా కూడా ఈ బ్యాంకును అవగాహన చేసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి మేము దిగిపోయే టైంకి 25 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రాఫిట్ తో బయటకి తీసుకెళ్ళి వెళ్ళారండి. అది కాకుండా మరి ఈ బ్యాంకులు కట్టాం ఎన్ని కట్టాం అన్ని చేసాం. మీరు వచ్చేటప్పటికి 3% మాత్రమే ఎన్పిఐలు ఉండేవి. మీరు దిగిపోయేటప్పటికి 34% పెరిగాయి. నా మాట కదండి 34% ఎప్పుడు 2019-24. ఇప్పుడు మాకు ప్రతి ఈ 18 మాసాల్లో ఇది కూడా రాసేది మీరు చూసుకోండి 30% లోనే ఉంది. 30/12/2020కి 34%. ఒకసారి పాత్రికేయ మిత్రులు సబ్జెక్ట్ డైరెక్ట్ అవుతుంది. మేము మీటింగ్ పెట్టడం కారణం 18 నెలల నివేదిక మీ ముందు ప్రజలకి మీ ద్వారా తెలియజేద్దాం ఉద్దేశంతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము 2013 నుంచి 19 వరకు చేసాం. తర్వాత 19 నుంచి 24 వరకు చేసాం. 19 నుంచి 20 గవర్నమెంట్ నామినేటెడ్ చైర్మన్ గా డైరెక్టర్ గా చేయడం జరిగింది. చిన్న 2 పాయింట్లు చెప్తాను మీకు. ఆ నివేదిక ఆ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాల్లో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి అతనాకుతం చేసి ఈ రాష్ట్రాన్ని దివాళాకోరు రాష్ట్రంగా చేసిందో అదే పందాన్న ఈ బ్యాంక్ కూడా
ఈ వైసీపీ నామినేటెడ్ పోస్టులో ఉన్న చైర్మన్లు అయితేనే డైరెక్టర్లు అయితేనే ఈ బ్యాంక్ 107 సంవత్సరాల బ్యాంకుని ఎక్కడ అట్టడుగు తీసుకెళ్లిపోయి ఆర్థిక అవకతవకలు అనేకమైన జరిగింది. మీరు ప్రశ్నితులందరూ ముందు దాన్ని ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు చిన్న 3 వారాలు చెప్తాను. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలకవర్గ సభ్యులు చేసిన ఘనకార్యాలు మీకు చెప్తాను. మీరు ఒకసారి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజల్ని ఖాతాదారుల్ని భయభ్రాంతులు చేయకూడదు. ఎందుకంటే ఇది పేదలు బడుగు బలహీన వర్గాలు సంబంధించిన బ్యాంక్. ఈ బ్యాంకు సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఎంతో మంచి ఆశయంతో పేదలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఈ బ్యాంక్ స్థాపించడం జరిగింది. ఈ బ్యాంక్ ని ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా దిగజార్చలేదు. ఎందుకంటే ఆయన వెనకాల నుండి ఆ శక్తి కాపాడుతూ ఉంటది. దీన్ని ఎవరైనా డ్యామేజ్ చేద్దాం ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ బ్యాంక్ అడుగులో మెట్టు కూడా ఎక్కలేదు. మీరు గత ఎన్నికల్లో చూశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మిగతా పురంధేశ్వర్ గారు అయితేనే, గోరెడ్ల కుర్చీ చౌదరి గారు అయితేనే, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయితేనే, పత్తుల బలరామకృష్ణ గారు అయితేనే, పందుల దుర్గేష్ గారు అయితేనే, గన్ని కృష్ణ గారు అయితే ఇలాంటి పెద్దలందరూ కూటమి పెద్దలందరూ సహాయ సహకారాలతో చల్లా శంకర్రావు గారి మీద నమ్మకం, అపారమైన నమ్మకం, ఆయన ఆర్థిక సంస్థని పైకి తీసుకొస్తారనే నమ్మకంతో ప్రజలు 100% స్ట్రైక్ రేట్ తోటి 4 రోజుల ముందు నుంచి వర్షం ఉంది, అయినా సరే ఎవరు లెక్క చేయకుండా 25,000 మంది ఓటర్స్ వచ్చి చేయడం అనేది 107 సంవత్సరాల్లోనే అదొక చరిత్ర. ఎందుకు చేశారంటే చరిత్ర ఎందుకు సృష్టి పులోమని వర్షం 3 రోజుల నుంచి అయినా సరే వచ్చి చేశారు. కారణం ఒక నమ్మకం ఇక్కడ ఉంది.